హాయ్ అండి. నిన్న నైట్ డిన్నర్‌లోకని పన్నీర్ దోసలు వేశాను. ఎప్పుడు ప్లెయిన్ దోస, అప్పుడప్పుడు ఆనియన్ దోస, ఎగ్ దోసలు వేస్తాను. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇంట్లో పన్నీర్ ఉందని పన్నీర్ దోసలు వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికి ఇంక చట్నీ కూడా ఏమీ అవసరం లేదు. అలా వేడివేడిగా తినేయొచ్చు. పైన దోస ఏమో క్రిస్పీగా, లోపల పన్నీర్ సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. దోసలోకి పన్నీర్ స్టఫ్ కోసమని ఫస్ట్ ఆయిల్‌లో పోపు దినుసులు, జీడిపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. అందులోనే టమాటా ముక్కలు పీసు వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి కలిపి పన్నీర్ ని తురుముకొని వేసుకోవాలి. పన్నీర్ వేసాక బాగా కలిపి ఇంకా ఫైనల్ గా కొత్తిమీర నిమ్మరసం పిండేస్తే స్టఫ్ రెడీ అయిపోద్ది. తర్వాత ఇంకా దోసల పిండితో మనం నార్మల్ గా దోసలు వేసుకుంటాం కదా, ఇంకా అలా దోసలు వేసి రెండు సైడ్లు మంచి కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ స్టఫ్ ని మిడిల్ లో పెట్టేసుకుంటే మనకి పన్నీర్ దోశ రెడీ అయిపోద్ది. మా ఇంట్లో అందరికి పన్నీర్ అన్నా ఇష్టమే, దోశలన్నా ఇష్టమే. ఈ రెండు కలిపి ఒకటి చేసేసాను. మీలో ఎంతమంది పన్నీర్ దోశలు తిన్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.